ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి 2024లో ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది ఎన్నో మాటలు అపోజిషన్ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ అపోజిషన్ నుంచి కానీ ఎక్కడి నుంచో బీజేపీ జనసేన టీడీపీ కలిసి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా అభివృద్ధి చేసే బాధ్యత లేదు ఇదని చెప్పి చాలామంది ఎన్నో పేలాపనలు పేలారు. కానీ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కలిసి కట్టుగా ప్రధానమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ నుంచి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం, గ్రామాల్లోకి అభివృద్ధి తీసుకొస్తామంటే ఎవరు కూడా చాలామంది వేలెత్తి చూపెట్టారు. కానీ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గమే దానికి ఉదాహరణగా నేను చూపెట్టదలుచుకున్నాను. ఈరోజు మనం చూస్తే అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవప్రదమైన స్పీకర్ పొజిషన్ని మొట్టమొదట మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గాన్ని నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్ పదవి రావడం, ఆ గౌరవార్థం నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పటి నుంచి, ఇది కొత్త కాదు, 83లో పార్టీ స్థాపించిన తర్వాత మనకు గవర్నమెంట్ అప్పుల్లో వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అభివృద్ధి దగ్గర అయ్యన్న పాత్రే కనబడతారని మేము క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాం. అయితే లాస్ట్ 5 ఏళ్ళు మీరు చూసుకుంటే అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయి ఇది నేను చేశాను అది నేను చేశాను అని చెప్పుకొని గింజుకొని వెళ్ళే పరిస్థితి ఉన్నారు తప్ప ఇది నాది నేను చేశాను ఇది పటిష్టంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో లాస్ట్ 5 ఇయర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడా లేదండి. దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బలిఘట్టం వచ్చిన తర్వాత హెలికాప్టర్లో దిగి అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ అన్నారు, అది పూర్తి అవ్వలేదు. ఇక్కడ మీ కళ్ళ ముందు ఇవాళే ఒక కల్వర్ట్ ఓపెన్ అయింది, 50 లక్షల పైన ఖర్చు పెట్టి కల్వర్ట్ వేశారు. అక్కడ కూడా మేము అప్పుల్లో వీడియో చేస్తే ఒక గొట్టం పెట్టి దాన్ని మూసేయడం, దాని తర్వాత ఈ ట్యాంక్ బండిని తేడం చేతకాక డబ్బులు తేక బొడ్డుబెల్లి దగ్గర నేను రోడ్డు వేస్తున్నానని చెప్పి ఆ విగ్రహాలు కూడా ఈరోజు మనం చూస్తే అక్కడ కూడా నాసిరకం విగ్రహాలు పెట్టడం కానీ ఆ రోడ్డు దగ్గర కన్నం పడిపోవడం కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయి తాండవ రిజర్వేర్ కూడా కన్నం పడినా కానీ దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్ని రైతులకి సాగునీరు వెళ్ళకపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రివ్యూలు పెట్టకుండా నాశనం చేసి నర్సీపట్నం మొత్తాన్ని కూడా పేరు చెడగొట్టి గాంజాయి ఇక్కడి నుంచి రవాణా జరుగుతుందనే పేరు తప్ప ఇంకే పేరు నర్సీపట్నం రాకుండా చేశారు లాస్ట్ 5 ఇయర్స్ కూడా. దానికి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఈ 8 నెలల్లోనే 84,76,00,000 రూపాయలు 84,76,00,000 రూపాయలు 8 నెలల్లో తేడం అనేది ఒక రికార్డు. ఇది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, అంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 5 ఏళ్ళకి మేము చెప్పేవాళ్ళం 2,000 కోట్లు తెచ్చారు ఇంతని. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రుడు గారి చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చినా పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవ్వలేని రోడ్లను కూడా నేను పూర్తి చేయాలనే ఏకైక ఉద్దేశంతో ముందడుగేయడం అనేది అయ్యన్న పాత్రుడు గారిని అందరూ కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా, నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈరోజు అభినందనలు తెలపాలి. అయ్యన్న పాత్రుడు గారు ఈ విధంగా కృషి చేసి ఈరోజు 84,76,00,000 నేను సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను. ఇంకా పాత గవర్నమెంట్లో కొన్ని ప్రెస్ మీట్లు చూస్తే మేము 100 కోట్లు తెచ్చాం 200 కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడేవారు. పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి, పెన్షన్లు ఈరోజు చూస్తే 4,000 రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ఆ 4,000 రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటే రిమైనింగ్ 2 నెలలు కూడా ఇస్తామని చెప్పి 6,000 రూపాయలు ఫస్ట్ నెలలో ఇచ్చి తర్వాత 4,000 రూపాయలు చేసి ఈరోజు మేము కానీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే మేము 1,000 కోట్లు తెచ్చామని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పెన్షన్లో ఒకటే మనకు నెలకి 17 కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంకి ఒక్కటే ఇస్తున్నాం. కానీ ఈరోజు 84,76,00,000 రూపాయలు 8 నెలలు అంటే సుమారుగా నెలకి 10 కోట్ల రూపాయలు ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకొచ్చినట్టు. అంటే రోజుకి సుమారుగా 3,33,000 రూపాయలు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి తీసుకురావడం జరుగుతుందంటే ఇది చిన్న విషయం కాదు. ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేనేం చేస్తున్నాను, నా జేబులు ఎలా నింపుకోవాలి, నా ఆస్తులు ఎలా నింపుకోవాలని ఆలోచిస్తారు. కానీ నర్సీపట్నం నియోజకవర్గానికి రోజు నేను ఎంత తీసుకెళ్ళాలి, నెలకు ఎంత తీసుకెళ్ళాలి, ఈ 8 నెలలకి నేనేం సాధించాను అనే ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని పనిచేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5 సంవత్సరాల్లో దూరంగా పేపర్ పెట్టి మేము ఫోటోలు ఇవ్వం, మేము డైరెక్ట్గా మీకు ఇస్తూ జరుగుతుంది. ఏ కల్వర్ట్కి ఎంత ఇచ్చారు, ఏ సీసీ రోడ్లకి ఎంత ఇచ్చారు, సీసీ బీటీ రోడ్లు
మరి బరియల్ గ్రౌండ్స్ ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ తోటి మనకు వచ్చింది 42 కోట్లు ఎంత వచ్చింది. దాని తర్వాత ఇరిగేషన్ వర్క్స్ రిపేర్స్కి మెయింటెనెన్స్కి 2 కోట్లు వచ్చింది. ఆ విధంగా మనం జడ్పీ గెస్ట్ హౌస్ కానీ పప్సిట్పాలెం అక్కడ రోడ్లు ఏవైతే మేము మాటలు ఇచ్చామో అవి కూడా జరిగింది. దాంతోపాటు స్థానిక మలవరం నుంచి తాండవాకి వెళ్తున్న రోడ్డు కూడా ఎవరూ ముట్టుకోలేదు. ఆ టూరిజం హబ్ కింద చేద్దాం అనుకున్నాం, అది ఎవరు ముట్టుకోలేదు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు ఈ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో, ఎందుకంటే అక్కడ హైవే లాగా ఉంది రోడ్డు, ఆ రోడ్డుని తప్ప మళ్ళీ ఇంకోటి ఎక్కడా లేదు. దాన్ని చెత్త వేయడానికి వాడుకున్నారు లాస్ట్ 5 ఇయర్స్, అది కూడా ఎక్కడో ఉపయోగించలేదు. దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా చేసి ఆ ట్యాంక్ బండ్ కూడా ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు స్పోర్ట్స్ అథారిటీని కూడా శాప్ చైర్మన్ రవినాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే అది 100 ఎకరాల పైన ఉంది ఈ చెరువు, ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయొచ్చు అన్నారు. నేనేం చెప్పానంటే వాళ్ళకి సలహా, స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం, ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి నర్సీపట్నాన్ని ఒక హబ్ కింద తయారు చేసుకోండి. డైలీ కూడా ఎవరైనా వాటర్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా, ఎందుకంటే సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అండి ఇక్కడ. ఎందుకంటే మనం వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అవ్వకుండా సేఫ్టీని కూడా ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి సర్వే చేసుకోవడం జరిగింది. దానికి ఇక్కడ మనకి ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి ఎంతోమంది మనకి ఏజెన్సీలో ఉన్న కుర్రవాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి జావెలిన్ త్రో ఇచ్చినా కూడా నేషనల్స్కి వెళ్ళిపోయేంత సత్తా ఉంటుంది ప్రతి ఒక్కరికి. రన్నింగ్లో నేను కొంతమంది గిరిజనులను చూస్తాను, అసలు మామూలు ట్రైనింగ్ లేకుండానే 100 మీటర్లు ఫాస్ట్గా పరిగెడతారు. అంత మంచి టాలెంట్ ఉండి పొటెన్షియాలిటీ ఉన్న కుర్రోళ్ళు ఉన్న రీజియన్ మంది. దాన్ని పాజిటివ్గా చెప్పే సత్తా ఏ నాయకులకి లేకుండా పోయింది. ఈరోజు స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి అయ్యన్న పాత్ర గారు, ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న కుర్రోళ్ళని మనం మెయిన్ పొటెన్షియాలిటీ ఉన్న ట్రైనింగ్ మీద డైవర్ట్ చేయడం వల్ల రేపు వాళ్ళు ఎస్ఐలు అవ్వచ్చు, సిఏలు అవ్వచ్చు, లేకపోతే మిగతా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళడం, లేకపోతే స్పోర్ట్స్లోని మనకు పేరు తేవడం కూడా తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారు. మొన్న స్కేటింగ్ ఒక పాప వచ్చారు, ఆమె నేషనల్స్ ఇంటర్నేషనల్ కూడా వెళ్తుంది. అలాంటి వ్యక్తులు అలాంటి పిల్లల్ని కూడా మనం తయారు చేసుకునే విధంగా వెళ్ళకపోతే వీళ్ళు గాంజాయి బారిన పడి చాలామంది ఆ మత్తుకు లోనయ్యి ఎంతోమంది పిల్లల భవిష్యత్తు పోతుంది. నేను రీసెంట్గా బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసుకోవడం, పోలవరం దగ్గర ఒక కుర్రాడిని మొన్న విజయవాడలో అరెస్ట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి అక్కడ ఉన్న ఐజీ వాళ్ళు ఫోన్ చేసి నర్సీపట్నం ఏంటండి ఈ అబ్బాయి కొంచెం చూడండి అక్కడ ఎక్కువ అయిపోతుందని అంటుంటే చాలా బాధ అనిపించింది. ఆ వేరే బోట్స్ కూడా మనం తీస్తే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా తేలింది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చెప్పాను, మీకు అక్కడ ఫ్లెక్సీ వేస్తున్న ఒక కుర్రోడు లారీతోటి వరంగల్ దగ్గర దొరికాడు, మీరు కొంచెం దగ్గర పెట్టుకొని ఉండండి అంటే ఆ రోజు కూడా విమర్శలు, ఏదో గాంజాయికి లోన్ పడిపోయింది, మనమే ప్రోత్సహించాం, ఇవన్నీ మాట్లాడారు. ఇవన్నీ సరికాదు. అపోజిషన్ అయినా ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీడర్స్, క్యాస్ట్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, మనం కాపాడవలసిన నర్సీపట్నం ప్రాంత పేరుని కాపాడుకోవాలి, ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పెన్షన్ నేను చెప్పవసరం లేదు. ఈరోజు 3,000ది 4,000 రూపాయలు చేశారు. అలాగే డిసేబుల్డ్ మనం చూసుకుంటే 3,000ది 6,000 రూపాయలు చేశారు. అలాగే మనకి లెపర్సీ ఇలాగా మల్టీ డిఫార్మిటీ ఏమన్నా కూడా అది కూడా 3,000 6,000 రూపాయలు చేశారు. అలాగే ఫుల్లీ డిసేబుల్డ్ ఉంటే 15,000 రూపాయల దాకా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనకి డయాలసిస్ పెట్టింది ఆ రోజు అయ్యన్న పాత్ర గారు, కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సపోర్ట్తో పెట్టడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది మనమే. ఈరోజు 50 పడకలు ఎక్స్ట్రా హాస్పిటల్ ఆ రోజు తీసుకొస్తే ఇంకోటి ఆయుష్మాన్ ఆ హాస్పిటల్ కూడా ఫండ్స్ లేకుండా అయిపోయింది. ఇవాళ ఇప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే ఆ మెడికల్ కాలేజ్ నువ్వు శంకుస్థాపన చేశావు, దానికి జీవో లేదు, ఏ పాడు లేదు. ఇప్పటికీ ఎవరన్నా మాట్లాడే స్థితిలో ఉన్నారంటే లేరు. కాబట్టి నేను రాజకీయం చేయొచ్చు, కానీ నర్సీపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని రాజకీయం మాత్రం చేయకూడదు. కళ్ళబొల్లు కబుర్లు చెప్పి నర్సీపట్నంలోని వాళ్ళు చేయకూడదు. ఈరోజు అయ్యన్న పాత్ర గారు చెప్పారు, నేను 8 నెలల్లో చేస్తానన్నారు. 8 నెలల్లో ఈరోజు 84 కోట్లు తీసుకొచ్చారు. అలాగా మీరు కూడా కొన్ని చెప్పుంటే బాగున్నాం. మేము మండలం వైజ్ కూడా ఎంతెంత వచ్చిందని మేము క్లియర్గా చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక క్యాంపెయిన్ కూడా మన వాళ్ళందరూ కూడా మొదలుపెట్టారు. మొత్తం క్యాడర్ అంతా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే ఆ ఊరోళ్ళు కూడా నేను వద్దన్నా కూడా ఫొటోస్ తీసి పంపించడం వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ విధంగా మీరు వాట్సాప్లో చూసుంటుంటారు, నాడు నేడు అని చెప్పేసి ఆ ఫొటోస్ని కూడా ఇంతకుముందు రోడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు రోడ్డు ఎలా ఉంటుంది. అలాగే
ఇంతకుముందు ఇంత దారుణంగా ఈ బురదలో నడిచే వాళ్ళని ఈరోజు ఈ రోడ్డు ఇలా ఫామ్ అయింది. ఇక్కడ మనం అంటే దాని పేరు కూడా మనం రాయడం జరిగిందండి. నాతవరం మండలం నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా ఒకసారి చేయడం జరిగింది. అలాగే ఇంటీరియర్ ప్రాంతంలో కూడా రోడ్లు వేస్తున్న ఫొటోస్ కూడా తీసుకుని నాడు నేడు అనే క్యాంపెయిన్ పెట్టి మొత్తం అన్ని విధాలుగా కూడా డీపీలు కూడా పోస్ట్ చేసి, ఎందుకంటే చెప్తుంది ఎందుకంటే మళ్ళీ ఇలా అబద్ధాలు ఆడి నేనే వేసాను ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకొని ఈ విధంగా పోస్టర్లు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది. కాబట్టి ఆ విధంగా మేము చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఒక 5 years నుంచి మా క్యాడర్ని గొప్పతనం నేను చెప్పాలి. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఎంతో పటిష్టంగా మన కోసం అని చెప్పి కష్టపడి 5 సంవత్సరాలు చూడు ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎక్కడ భయపడలేదు. మా ఇంటి మీదకి అటాక్ వచ్చినా కానీ 3 గంటలకి ఉదయం 2 గంటలకు కూడా వాళ్ళు పరిగెట్టి మమ్మల్ని కాపాడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలకు సైతం ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చాను, కార్యకర్తలు ఎవరన్నా కానీ ఎవరన్నా వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఎట్టి బస్సులో ఆదుకుంటామని. దానికి రానున్న రోజుల్లో కూడా కార్యకర్తల్లోని ఎవరన్నా పిల్లలు బాగా చదివిన వాళ్ళు అంటే ఒక 95% పైన ఉన్న 96% అలా ఉన్నా కూడా ఎట్టి బస్సులో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం సహకారం చేయడానికి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరుగుతుందండి. అది కూడా ఆ ప్రణాళిక రానున్న రోజుల్లో కార్యకర్తల కుటుంబాలందరూ బాగుండాలి. ఎందుకంటే మా కుటుంబానికి కష్ట సమయాల్లో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మేము కష్ట సమయంలో నిలబడాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతకల్లి విజయబాబు గారు ఈ కార్యక్రమాన్ని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల్లో ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం దాని మీద ఈరోజు మంచి కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం. ఈరోజు గత 5 ఏళ్ళలో కూడా అభివృద్ధి ఎటువంటి నోచుకోలేదు నర్సీపట్నంలో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారిలు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 8 నెలల్లో 84 కోట్ల రూపాయలు తీసుకురావడం అన్నది ఆసామాసం విషయం కాదు. ఈరోజు ఎంత శరవేగంగా నియోజకవర్గంలో రోడ్లు, బీటీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత శరవేగంగా జరుగుతున్నాయి అన్నది నిదర్శనం. ఆయన పట్టుదల, ఆయన కృషి, దీని వెనకాల గౌరవ స్పీకర్ గారి సహకారం కూడా ఉందన్న సంగతి ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసాం, అలాగే ఏదైతే ఎలక్షన్లో మేము కూటమి తరపున తిరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు, అలాగే విజయబాబు గారు, మేమందరం కూడా కొన్ని గ్రామాల్లో కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఈరోజు దపదపాలుగా అన్నీ కూడా జరుగుతున్న కారణం ఇదే మీకు నిదర్శనం. గతంలో తాండవ గేటు కనీసం గత పాలకులు గేటుకు మరమ్మతు అయితే కనీసం 7 లక్షల రూపాయలు తేలని పరిస్థితిలో ఉంటే, ఇదే అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డబ్బులు లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇచ్చి 4 లక్షల రూపాయలతో తాత్కాలికంగా మరమ్మతు ఇచ్చి ఏదైతే రైతాంగం ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీరు అందించే బాధ్యత గౌరవ స్పీకర్ గారు కూడా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంలో మీకు తెలియజేయవలసిన అవసరం ఉంది. అలాగే ఆ రహదారి ఏదైతే ఉందో రోడ్డు నాతవారి నుంచి తాండవ వరకు రోడ్డు కూడా అది ఇరిగేషన్లో ఉంటే గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా దాన్ని ఆర్ఎంఈలో మార్చి ఆల్రెడీ కూడా ఆ ఫైల్ కూడా క్లియరెన్స్ అయింది. అది త్వరలో అది కూడా రోడ్డు పనులు పూర్తి చేసే బాధ్యత గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నలేని విధంగా మీరు ఈ చూసుకుంటే 8 నెలల్లో కూడా ఒక్కో నెలకే 10 కోట్లు తీసిన ఘనత గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు అంతేకాదు, ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడితే కనీసం ధాన్యం కొనే నాదులు లేని పరిస్థితిలో ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏదైతే రైతాంగానికి బకాయిలు ఉన్నా బకాయిలు చెల్లించడమే కాకుండా రైతు కాడ కొన్ని ధాన్యం 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంలో తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాం ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఏరియా హాస్పిటల్లో కనీసం లిఫ్ట్ బాగోలేని పరిస్థితిలో ఉంటే గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు ఎంత బ్రహ్మాండంగా ఉందో హాస్పిటల్ ఒకసారి చూడవలసిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ లిఫ్ట్తో పాటు డెలివరీలు కానీ హాస్పిటల్ కానీ
ఒక ఇదిలో ఒక గాడిలో పెట్టి ఈరోజు గౌరవ స్పీకర్ గారు కూడా దీనంతా కూడా నర్సీపట్నం ప్రజలు ఎవరు కూడా హాస్పిటల్కి ఇబ్బంది పడకూడదని కూడా ఆయన కూడా దాని మీద దృష్టి సారించి ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా మేము గతంలో చెప్పాం, దొంగ జీవో తెచ్చారు, జీవో లేదు ఆ మెడికల్ కాలేజీకి అని చెప్పాం. నర్సీపట్నం ప్రజలందరినీ కూడా కొంతమంది వ్యక్తులు ఆ రోజు జీవో లేని కాలేజీని తీసుకొచ్చి మసిపూసి మామిడికాయ చేసి ఇక్కడ ప్రజానికాన్ని అందరిని కూడా మోసం చేయాలనుకున్నారు. అదే ప్రజలు ఎక్కడ పెట్టాలో ఆ ప్రభుత్వాన్ని, ఆ వ్యక్తిని ఎక్కడ పెట్టారో మీ అందరికీ తెలుసు.